ఓం నమో నారాయణాయ. వైశాఖ పురాణం 25వ అధ్యాయము. భాగవత ధర్మములు. నారదుడు అంబరీష మహారాజుతో ఇట్లు ఈ విధముగా చెప్పుచున్నాడు. శృతదేవ మహాముని శృతకీర్తి మహారాజుతో శంఖవ్యాధ సంవాదములు వివరించుచూ ఇట్లనెను. స్వామి, బ్రహ్మజ్ఞాని ప్రభువగు శ్రీహరిచే సృష్టింపబడిన కోట్ల కొలదిగా వేల కొలదిగానున్న జీవులు విభిన్న కర్మలు బహు మార్గములు కలవై విభిన్న స్వభావములు కలిగి మిక్కిలి విభిన్నులై ఉన్నారు. దీనికి కారణమేమిటి? నాకు దీనిని వివరింపమని అడిగెను. అప్పుడు శంకుడిట్లు పలికెను. కిరాత, వినుము. సత్వరజో తమో గుణత్రయమును అనుసరించి జీవులు ఏర్పడిరి. రాజసులు రాజస కర్మలను, తామసులు తామస కర్మలను, సాత్వికులు సాత్విక కర్మలను చేయుచుందురు. ఈ జీవులు తమ జీవనమున చేసిన కర్మలను బట్టి సత్వరజ తమో గుణముల పాళ్ళు ఎక్కువ తక్కువల అగుచుండెను. అందువలన వారు ఎక్కువ కర్మకు ఎక్కువ ఫలమును, తక్కువ కర్మకు తక్కువ ఫలమును, పుణ్య పాపముల రూపమున సుఖదుఖములను పొందుచున్నారు. ఈ జీవులు తాము చేసిన కర్మలను అనుసరించి ఒకప్పుడు దుఃఖమును, మరొకప్పుడు సుఖమును, ఇంకొకప్పుడు భయమును అగు ఫలములను పొందుచున్నారు. వీరు మాయకు లోబడి ఈ మూడు గుణములకును బద్ధులై తాము చేసిన గుణకర్మలకు తగిన ఫలమును పొందుచు మాయకు లోబడి మరలా కర్మలను గుణానుకూలముగా చేయు తగిన ఫలితములను పొందుచున్నారు. మాయకు లోబడి వారి గుణకర్మల వలన మార్పులు చేర్పులు ఆ జీవులకే గాని మాయకేమియో మార్పులేదు. తామసులైన వారు పెక్కు దుఃఖములను అనుభవించుచు తామస ప్రవృత్తి కలవారై ఉందురు. నిర్దయులై క్రూరులై ద్వేషముతోనే జీవింతురు. వారు రాక్షస జన్మ మొదలుకొని పిశాచ జన్మాంతముగా తామస మార్గమునే చేరుదురు. రాజస ప్రవృత్తులు మిశ్రమ బుద్ధితో పుణ్య పాపముల రెండింటినీ చేయుదురు. పుణ్యము అధికముగా చేసిన స్వర్గమును, పాపము ఎక్కువగా చేసినను నరకమును పొందుదురు. కావున వీరు నిశ్చయ జ్ఞానము లేనివారై మందభాగ్యులై సంసార చక్రమును భ్రమించుచుందురు. సాత్వికులైన వారు ధర్మశీలురై దయాగుణ విశిష్టులై శ్రద్ధ కలిగిన వారై ఇతరులను చూసి అసూయ పడని వారై సాత్విక ప్రవృత్తిని ఆశ్రయించి ఉందురు. వీరు తేజస్సాలురై గుణత్రయ శక్తిని దాటి నిర్మలులై ఉత్తమ లోకములను పొందుదురు. ఇందువలన శ్రీహరి సృష్టించిన జీవులు విభిన్న కర్మలు కలవారు, విభిన్న భావములు కలవారు, విభిన్న విధములు కలవారు అగుచున్నారు. ప్రభువగు శ్రీహరి జీవుల గుణ కర్మలను అనుసరించి వారిచే ఆయా కర్మలను చేయుచున్నాడు. జ్ఞానవంతుడు స్వరూపమును చేర సమర్థుడగుచున్నాడు. సంపూర్ణ కామకుడైన శ్రీహరికి భేదబుద్ధి దయా స్వభావములు లేవు. సృష్టి స్థితి లయములను సమముగానే జీవుల గుణకర్మలను అనుసరించి చేయుచున్నాడు. కావున జీవుల అందరూ తాము చేసిన గుణకర్మలను అనుసరించియే తగిన ఫలములను, శుభములను, అశుభములను, సుఖములను, దుఃఖములను, మంచిని చెడును పొందుచున్నారు. తోటను నాటినవాడు అన్ని మొక్కలకును సమముగానే నీరు మున్నగువానిచే సంరక్షణ చేసినను ఆ చెట్లు తమ స్వభావమునకు తగినట్లుగా ఎత్తుగను, పొట్టిగను, లావుగను, సన్నముగను వివిధ రీతులలో పెరుగును. అచట నాటబడినది ముండ్ల చెట్టు అయినచో ముండ్ల చెట్టు వచ్చును, పండ్ల చెట్టు అయినచో పండ్ల చెట్టు వచ్చును. ఇచ్చట గమనింపవలసిన విషయం ఒకటి కలదు. జీవి చేసిన కర్మలు చెడ్డవైనచో అతని కర్మానుభవం వలన ముండ్ల చెట్టు విత్తనమగును. కర్మలు మంచివైనచో అతని కర్మఫలము పండ్ల చెట్టు విత్తనమగును. భగవంతుని రక్షణమున ఉండును. కానీ మనము ముండ్ల చెట్లమా పండ్ల చెట్లమా అన్నది మన కర్మలను గుణములను అనుసరించి ఉండును. తోట కాపరి ఒకే కాలువ ద్వారా వానికి నీటిని పంపును. కానీ ఆ చెట్ల తీరు వేగం వేరుగా ఉండుటకు తోట కాపరి వాని గుణములకు కారణములు కావు. ఆ చెట్లలోని లక్షణమే వాని వైవిధ్యమునకు కారణమగును కదా అని శంకుడు వివరించును. కిరాతుడు, స్వామి, సంపూర్ణ జ్ఞాన సంపద కలవారికి సృష్టి స్థితి లయములలో ఎప్పుడు ముక్తి కలుగునో చెప్పుము అని అడిగెను. శంకుడు ఇట్లు చెప్పెను. 4000 యుగములు బ్రహ్మకు పగలు, రాత్రియు 4000 యుగముల కాలమే. ఇట్టి ఒక రాత్రి ఒక పగలు బ్రహ్మకు ఒక దినము.
ఇట్టి 15 దినములు ఒక పక్షము, ఇట్టి 2 పక్షములు ఒక మాసము, 2 మాసములు ఒక ఋతువు, 3 ఋతువులు ఒక ఆయనము, 2 ఆయనములు ఒక సంవత్సరము. ఇట్టి సంవత్సరములు దివ్యములు నూరైనచో దానిని బ్రహ్మకల్పం అందురు. ఒక బ్రహ్మకల్పము ముగియగనే ప్రళయం ఏర్పడును అని వేద విధులు అందురు. మానవులు అందరూ నశించినప్పుడు మానవ ప్రళయము బ్రహ్మ మానమున ఒక దినము గడువుగా వచ్చిన ప్రళయము. దిన ప్రళయము బ్రహ్మ మానమున 100 సంవత్సరములు గడువుగా వచ్చినది. బ్రహ్మ ప్రళయము అని ప్రళయమును 3 విధములుగా చెప్పిరి. బ్రహ్మకు ఒక ముహూర్త కాలము గడిచినదో మానవులకు ప్రళయం అగును. ఇట్టి ప్రళయములు 14 గడిచినచో దీనిని దైనందిన ప్రళయం అందురు. మన్వంతరమున 3 లోకములు మాత్రమే నశించును. అందు చేతనములు మాత్రం నశించి అచేతనములగు లోకములు నశింపవు, జలపూర్ణములై ఉండును. మన్వంతరము కాగానే చేతనములు తిరిగి జన్మించును. దైనందిన ప్రళయమున స్థావర జంగములన్నీ లోకములతో పాటు నశించును. బ్రహ్మ నిద్రింపగా సత్యలోకము తప్ప మిగిలిన లోకములన్నీ నశించును. ఆ లోకముల అధిపతులు లోకములు చేతనములు నశించును. తత్వజ్ఞానము కల దేవతలు కొందరు మునులు సత్యలోకమున ఉన్నవారు దిన ప్రళయమున నశింపక బ్రహ్మతో పాటు నిద్రింతురు. దినకల్పము పూర్తియగు వరకు ఆ జ్ఞానులు అట్లే నిద్రింతురు. రాత్రి గడవగానే మరలా యథాప్రకారముగా జ్ఞానులకు మెలకువ వచ్చును. బ్రహ్మ సృష్టి మరలా మన్వంతరములు ప్రారంభమగును. ఋషులను, దేవతలను, పితృదేవతలను, లోకములను, ధర్మములను, వర్ణములను, దేశములను, శ్రీహరి అవతారములను సృష్టించును. ఈ దేవతలు, మునులు, బ్రహ్మ ఈ కల్పము ముగియు వరకు ఉందురు. ఆయా రాశుల యందున్న దేవతలు, మునులు తమకు విహితములగు వేద ధర్మములను అనుసరించు ఆయన గోత్రముల యందు జన్మించి తమ తమ నియమిత కర్మలను చేయుచుందురు. కలియుగాంతమున రాక్షసులు, పిశాచములు మున్నగవారు అందరితో కలిసి నరక స్థానమును చేరుదురు. ఆ పిశాచ గణముల యందు ఉన్నవారు తమ కర్మలను అనుసరించి జన్మించి తగిన కర్మలను చేయుచుందురు. బ్రహ్మ మున్నగవారి సృష్టి కాలమును ముక్తి కాలము అంటారు. వినుము, శ్రీ మహావిష్ణువు కన్ను మూయట బ్రహ్మదేవునకు ఒక బ్రహ్మకల్పం అగును. మరలా కనురెప్పకి లేచినప్పుడు శ్రీహరికి తనలోనున్న లోకములను సృష్టింపవలనను కోరిక కలుగును. అప్పుడు తన ఉదరమున సృష్టింపదగినవారు లింగ శరీరులు, లింగ శరీర భంగమైన వారు అగు జీవులు అనేకులు ఉందరు. శ్రీ మహావిష్ణువు కుక్షిలో నిద్రించువారు, మెలకువగా ఉన్నవారు, అజ్ఞాన దశలో ఉన్నవారు, లింగ భంగ శరీరులు, పిపీలికాది మానవాంత జీవులు, ముక్తిని పొందినవారు, బ్రహ్మ మొదలగు మానవుల వరకు ఈ ఉండు జీవులు అందరూ కూడా వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుండురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహుడు జీవులు వీరందరి నుండి శ్రీహరిని ధ్యానించుచుందురు. కన్ను తెరిచిన శ్రీహరి వాసుదేవ వ్యూహమున బ్రహ్మకు సాయుధ్యమును ఇచ్చును. కొందరికి తత్వజ్ఞానమును, సారూప్య ముక్తిని, సామీప్య ముక్తిని, సాలోక్య ముక్తిని వారి వారికి తగినట్లుగా అనిరుద్ధ వ్యూహమును అనుసరించి వారికి ఇచ్చును. ప్రద్యుమ్న వ్యూహం అనుసరించి సృష్టి చేయగోరును. మాయాజయకృతి శాంతి అను 4 శక్తులను వాసుదేవ, అనిరుద్ధ, ప్రద్యుమ్న, సంకర్షణ అను 4 వ్యూహముల నుండి వరించును. ఇట్లు 4 శక్తులు 4 వ్యూహములు కలిగి శ్రీ మహావిష్ణువు పూర్ణ కాముడై భిన్న కర్మాశయమైన ప్రపంచమును సృష్టించును. యోగమాయను ఆశ్రయించిన శ్రీహరి కన్ను మూయగా బ్రహ్మకు రాత్రి అగును. సంకర్షణ వ్యూహమున సర్వమును నశింపచేయును. శ్రీహరి కృత్యములు బ్రహ్మాదులకైనను ఎరుగరావు అని శంకుడు వివరించెను. అప్పుడు కిరాతుడు, స్వామి, శ్రీ మహావిష్ణువున ఇష్టములగు భాగవత ధర్మములను వినబోరుచున్నాను, దయవుంచి చెప్పగోరుదనని అడిగెను. అప్పుడు శంకుడు ఇట్లు చెప్పెను. చిత్తశుద్ధిని కలిగించి సజ్జనులకు ఉపకారమును చేయు ధర్మము సాత్విక ధర్మము. ఎవరిని నిందింపనిది, శృతి ప్రతిపాదితము, నిష్కామము, లోకములకు విరుద్ధము కానిది అగు ధర్మము సాత్విక ధర్మము అనియు పెద్దలు చెప్పరు. బ్రాహ్మణాది వర్ణముల చేత
బ్రహ్మచర్యాది ఆశ్రమములచే విభిన్నములగు ధర్మములు నిత్య నైమిత్తిక కామ్యములని 3 రీతులుగా విభక్తములైనవి. 4 వర్ణముల వారును తమ తమ ధర్మములను ఆచరించి శ్రీహరికి ఫల సమర్పణ చేసినచో అవి సాత్విక ధర్మములని అందును. శుభకర్ములగు భగవంతునికి చెందిన కర్మములన్నీ సాత్వికములు అనిరి. శ్రీ మహావిష్ణువుని విడిచి మరి ఒక దైవము ఇట్టి వీరిని భాగవతులు అనవలెను. ఎవరి చిత్తము విష్ణువునందును, నాలుక శ్రీహరి నామోచ్చరణ యందును, హృదయము విష్ణు పాదముల యందును సప్తములై ఉండునో వారే భాగవతులు. సదాచారముల యందు ఆసక్తి కలిగి అందరికీ ఉపకారము చేయుచు మమకారము లేనివారు భాగవతులు. వీని యందు నమ్మక శాస్త్రములు, గురువు, సజ్జనులు, సత్కర్ములు ముఖ్యము గాగలవి రాజస ధర్మములు. యక్షులు, రాక్షసులు, పిశాచాదులు యందు దైవములు, వీరిలో కనిష్ఠురులు హింసా స్వభావులు. వీరి ధర్మములు తామసములు, సత్వగుణము కలవారు. విష్ణుప్రీతి కర్మలు శుభప్రదములగు ధర్మములను నిష్కామముగా చేయుదురు. విష్ణువుపై భక్తి కలిగియుందురో వారు భాగవతుల భక్తులు. వేద శాస్త్రాదుల యందు చెప్పబడి శాశ్వతములై విష్ణుప్రీతి కర్ములైన ధర్మములు ఆచరించువారు భాగవతులు. అన్ని దేశముల యందు తిరుగుట, అందరి కర్మలను చూసుట, అన్ని ధర్మములను వినుట, సుఖములపై ఆసక్తి లేకుండుట భాగవతుల లక్షణము. నపుంసకునకు సుందరీమణులు పనికిరానట్లుగా ఈ ప్రపంచ భోగములన్నీ జ్ఞానులకు ఉపయోగింపవు. చంద్రుణ్ణి చూసి చంద్రకాంత శిల ద్రవించినట్లు సజ్జనులకు మంచివారిని చూచినంతని మనస్సు ద్రవించును. ఉత్తమములగు శాస్త్ర విషయములను వినుట వలన సజ్జనుల మనస్సు ప్రదీప్తమై సూర్యకిరణములకు సూర్యకాంత శిల మండినట్లు ప్రజ్వలించును. కోరిక లేని జనులను శ్రద్ధతో కూడి విష్ణుప్రీతి కర్ములగు పనులను చేయువాడు భాగవతులు. ఇహపర లోకమును కలిగించు విష్ణుప్రీతి కర్ములగు గుణములు సర్వ దుఃఖములను నశింపచేయును. పెరుగును మధించి సారభూతమగు వెన్నను స్వీకరించినట్లు అన్ని ధర్మముల సారము వైశాఖ ధర్మములని శ్రీహరి లక్ష్మీదేవికి పాల సముద్రమున ఉన్నప్పుడు చెప్పెను. బాటసారులకు మార్గమున నీడనిచ్చినట్టు మండపములను, చలివేంద్రములను ఏర్పరచుట, విసనకర్రలతో విసురుట మరియు ఉపచారములను చేయుట, గొడుగు, చెప్పులు, కర్పూరము, గంధము దానమిచ్చుట, వైభవం ఉన్నచో వాపీకూప తటాకములను త్రవ్వించుట, సాయంకాలమున పానమును, పుష్పములను ఇచ్చుట, తాంబూల దానము, ఆవుపాలు మొదలగు వానిని ఇచ్చుట, ఉప్పు కలిసిన మజ్జిగను బాటసారులకు ఇచ్చుట, తలంటు పోయుట, బ్రాహ్మణుల పాదములను కడుగుట, చాప, కంబలి, మంచము, గోవు మున్నగ వానిని ఇచ్చుట, తేనె కలిపిన నువ్వులను ఇచ్చుట ఇవన్నీ పాపములను పోగొట్టును. సాయంకాలమున చెరకుగడ ఇచ్చుట, దోస పండ్లను ఇచ్చుట, పండ్ల రసములను ఇచ్చుట, పితృదేవతలకు తర్పణమిచ్చుట ఇవి వైశాఖ ధర్మములు. అన్ని ధర్మములలో ఉత్తమములు. ప్రాతకాలమున స్నానం ఆచరించి విహితములగు సంధ్యావందనాదులను ఆచరించి శ్రీహరిని పూజించి శ్రీహరి కథలను విని యథాశక్తి దానములు చేయవలెను. వైశాఖము తలంటి పోసుకోరనరాదు, కంచు పాత్రలో భుజింపరాదు. నిషిద్ధములగు ఉల్లి మొదలగు వానిని భక్షింపకుండుట, పనికి మాలిన మాటలను, పనికి మాలిన పనులను వైశాఖములో చేయరాదు. సొరకాయ, వెల్లుల్లి, నువ్వుల పిండి, పులికడుగు, సద్దనము, నేతి బీరకాయ మున్నగ వానిని వైశాఖమున విడువవలెను. బచ్చల కూర, ములగ కాడలు, వండని పదార్థములు, ఉలవలు, చిరు శనగలు వీనిని తినరాదు. ఒకవేళ పైన చెప్పబడిన వానిలో దేనిని భుజించినను 100 మార్లు నీచ జన్మను పొందును, తుదకు మృగమై జన్మించును. ఇంత సందేహము లేదు. ఈ విధముగా శ్రీహరి ప్రీతిని కోరి వైశాఖ మాసం అంతయు వ్రతము ఆచరింపవలెను. తాను ఆ మాసమున ప్రతి దినము పూజించిన లక్ష్మీనారాయణ ప్రతిమను వస్త్రములతో, దక్షిణలతో యథాశక్తి వైభవముగా బ్రాహ్మణునికి ఇయ్యవలెను. వైశాఖ బహుళ ద్వాదశి నాడు పెరుగు కలిపిన అన్నమును, జల కలుషమును, తాంబూల దక్షిణలను ఇచ్చిన యమధర్మరాజు సంతసించును.
పితృదేవతల గోత్ర నామములను చెప్పి పెరుగు అన్నమును గురువులకు శ్రీహరి ఇచ్చిన పితృదేవతలకు సంతసించరు. చల్లని ఉదకమును పెరుగు కలిపిన అన్నమును కంచు పాత్రలో ఉంచి దక్షిణ తాంబూలము భక్ష్యములు ఫలములు ఉంచి పిల్లలు గల వానికి బ్రాహ్మణులకు ఇచ్చి గోదానము చేసిన శ్రీహరి లోకము కలుగును. ఆడంబరము కపటము లేకుండా వైశాఖ మాస వ్రతము ఆచరించినచో వాని సర్వ పాపములను పోగొటయే కాక వాని వంశమున 100 తరముల వారు పుణ్యలోకములను పొందురు. వైశాఖ వ్రతము ఆచరించిన వారు మరణానంతరమున సూర్యలోకమును శ్రీహరి లోకమును చేరుదురు అని శంఖముని కిరాతునకు వైశాఖ ధర్మములను వివరించుతూ ఉండగా 5 కొమ్మలు గల మర్రి చెట్టు నేలపై పడెను. అందరూ ఆశ్చర్యపడిరి. ఆ చెట్టు త్వరలో నుండి పెద్ద శరీరము కల భయంకర సర్పము బయటకు వచ్చి సర్పరూపమును విడిచి ఆ మునికి తలవంచి నమస్కరించి నిలిచెను అని శృతదేవుడు శృతకీర్తికి చెప్పెను. ఈ విషయమును నారదుడు అంబరీషునకు చెప్పెను. ఇది వైశాఖ పురాణం 25వ అధ్యాయం సంపూర్ణం. ఓం నమో నారాయణాయ. స్వస్తి.